త్వరగా రెడీ అయ్యిరా, బీచ్కి వెళ్దాం. రెడీ అయ్యేస్తాను. అమ్మా, శ్రీకాంత్ని కూడా తీసుకెళ్దామా? కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. లేదు శక్తి, నువ్వు నేను మాత్రమే. ఓకే. నువ్వు చదువు ఆపేయాలి శక్తి. శక్తి, నువ్వు పై చదువులు చదవటం కష్టం. ఎందుకమ్మా? నువ్వు కాలేజీలో చేరాలన్న ఆశ వదులుకో. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నువ్వు ఏదైనా పనికి వెళ్ళాలి. డైరెక్టర్ శ్రీధర్ గారి సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. నేను కూడా సరే అని చెప్పాను. నువ్వు నటించాలి. షూటింగ్ వచ్చే నెల మొదలు పెడతారు. డాన్స్ ఖచ్చితంగా వచ్చుండాలన్నారు. ఈ విషయంలో నీకు మల్లర్ సాయం చేస్తుంది. శక్తి, నా కోపం తెప్పించొద్దు, గొడవలొద్దు. నేను చెప్పినట్టు వినాలి. ఎప్పుడు చూసారా డైరెక్టర్ నన్ను? నీ ఫోటో చూశారంట. ఓ, అలమేల వాళ్ళ నాన్న తీసిందా? నువ్వు నటించే సినిమాకి ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్. ఈ కొత్త ప్రపంచంలో నీకు తెలిసిన మనిషి ఆయనే. మంచిదే కదా? ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావమ్మా? ఇలా చేయకూడదని నేను ఎంతో మదనపడ్డాను శక్తి. అర్థమైంది. నీకు అర్థం కాదు. ప్రతిరోజు 4 వేళ్లు లోపలికి వెళ్ళటానికి నేనెంత కష్టపడుతున్నానో తెలుసా? నీకేమాత్రం తెలీదు. నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సిందే. అయితే స్కూల్లో ఎందుకు జాయిన్ చేశావు? చివరికి తోలుబొమ్మలాగా వేషం వేసి ఆడించడానికా? నువ్వు పుణ్యం చేసుకున్నావు శక్తి. హీరోయిన్గా నటించడానికి ఎంతమంది ఆరాటపడుతున్నారో తెలుసా నీకు? ఇదెక్కడ పోతుందోనని భగవాన్ని ప్రాధేయపడ్డాను కూడా. అది కూడా సక్రమంగా చేయలేకపోయావమ్మా. మొక్కు నీదైతే చిక్కు నాకెదురైంది. ఇంటికెళ్దామా? చాలు. అమ్మ కూతుళ్ళుగా మనిద్దరం ఇప్పటిదాకా నటించింది చాలు. ఇన్ని అనుభవాలు ఎదురైనా మీరు ఎన్నో చూశారు. ఇప్పుడు ఏం జరిగినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా దూసుకుని వెళ్తున్నారు. మీరు సహనాన్ని కూలిపోయి నేను చూడలేదు. కానీ ఓ యువకురాలుగా మీరు నిరాశని ఎలా ఎదుర్కొన్నారు? శక్తి కన్నా పర్లేదు, వదిలే బంగారం. నేను అమ్మతో మాట్లాడతాగా. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి నేను ఇప్పుడు? వచ్చి చూడు ఏం చేస్తోందో. తలుపులు బిడాయించుకుని కూర్చుంది. వస్తున్నావా లేదా? రంగా, నువ్వు ఒకసారి వచ్చి దాంతో మాట్లాడకుండా ఉండు. శక్తి, తలుపు తీయమ్మా. శక్తి,
శక్తి అలా ఏడుస్తూ గోల చేస్తోంది. ఏమై ఉంటుంది? తలుపు తీయమ్మా. శక్తి, అమ్మమ్మ దాని కొంచెం ఏడు పాపమ్మన అమ్మమ్మ. నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండరా. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. తలుపులు మూసుకొని ఏం చేస్తోందో ఏమిటో. బాధపడ్డాను. Sister, we are ready. You can come. Yes, ready? Yes, sister. Everyone is here. I'll come. And now, on to the most prestigious award. The award for the best outgoing student. The recipient of this coveted shield is none other than Shakti Sheshadri. అనివార్య కారణాల వల్ల బెస్ట్ అవార్డు తీసుకోవాల్సిన విద్యార్థిని శక్తి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. తరువాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అయితే మీ చిన్నప్పుడు మీరు నిరాశతో గడిపారన్నమాట.